హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అదేనండి దేంట్లో పెట్టుబడి పెడుతున్నారు అంటే షేర్లా, స్టాక్ మార్కెటా, రియల్ ఎస్టేటా అని అనుకుంటాం కదా. ఇన్వెస్ట్మెంట్ అంటే కామన్గా మనం పెట్టుబడి ఎందులో పెడుతున్నారనగానే మనకు గుర్తొచ్చే ఇవేనండి, షేర్సా, రియల్ ఎస్టేటా, లేకపోతే స్టాక్ మార్కెటా. కానీ మనం ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయండి. అదే స్నేహం, ఆత్మీయత, ఆరోగ్యం, ఆనందం, జ్ఞానం, మౌనం. మరి ఏం చేస్తాయి ఇవి? ఆరోగ్యాన్ని కాపాడతాయి, చైతన్యాన్ని దిగినీకృతం చేస్తాయి, సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి. మరి ఈ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. మరి వాటిలో మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ టైం అండి. ముఖ్యంగా ఈ టైం విషయంలో మనం అనారోగ్యంగా వస్తుందనేటువంటి భయంతో, అంటే ఏడ అనారోగ్యం వస్తుందనే భయంతో మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం కదండి. మరి డబ్బును దాచి ఉంచుకుంటున్నాం. కానీ అసలు అనారోగ్యమే రాకుండా చూసుకోవడం తెలివైన ఇన్వెస్ట్మెంట్ అంటారు ఎక్స్పర్ట్స్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి పెద్దలు. గుర్తు చేసుకోండి, మీరు ఎంత డబ్బున్నా ఆరోగ్యం సహకరించకుంటే జీవితాన్ని ఆస్వాదించలేరు. కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ టైం ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక తర్వాత ఇన్వెస్ట్మెంట్ మనం స్నేహం, ఒక చక్కటి సర్కిల్. ఇప్పుడు నలుగురితో కలిసి ఎంతకాలం అయిందండి అనేటువంటిది మనం ప్రశ్నించుకుంటే, స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఆత్మీయత పంచేవారితో కాసేపైనా సమయాన్ని గడపండి, హాయిగా మాట్లాడండి, మనసారా నవ్వుకోండి. అది మీలో పాజిటివ్ దృక్పథాన్ని పెంపొందిస్తుందండి. కాబట్టి ఈ విధంగా మనం ఇన్వెస్ట్మెంటు స్నేహం అనేటువంటిది చక్కటి సర్కిల్లో చేయాలనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత ఇన్వెస్ట్మెంటు ఆలోచనలతో. ఈ ఆలోచన ఎలా చేయాలి అంటే ధైర్యంగా, సృజనాత్మకంగా ఉండే విధంగా. అంటే మీకు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయనే దానికన్నా మీరెంత ఆనందంగా ఉండగలుగుతున్నారనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం పరిగణించుకోవాలి. నచ్చిన ప్రదేశానికి వెళ్ళడం, నచ్చిన సినిమా చూడడం, చక్కటి ఆహారం తీసుకోవడం, మీకు ఇష్టమైన విషయంలో సమయాన్ని వెచ్చించగలగడం, ఇవన్నీ అమూల్యమైనటువంటి, చాలా వాల్యుబుల్ ఇవన్నీ. దీనివల్ల మీ సృజనాత్మకత మెరుగుపడుతుందండి. ఆనందకరమైనటువంటి మానసిక స్థితిలో ఉండి చేయడం వల్ల పనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇక నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏకాంతంలోనండి, మీతో మీరు గడపడం. ఇది కూడా గొప్ప ఇన్వెస్ట్మెంట్ అండి. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కాసేపు నోటితో కాదండి, మనసుతోనూ మౌనంగా గడపాలి. అది ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. మీ మెదడు ఆరోగ్యాన్ని, పనితీరును రెట్టింపు చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. సో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మంచి పుస్తకాలతోటి అండి. మానసిక శక్తుల ఉద్దీపన కోసం చేయాలి ఈ మంచి పుస్తకాలతోటి ఇన్వెస్ట్మెంటు. అంటే సంపద అంటే కేవలం డబ్బు రూపంలోనే కాదండి, జ్ఞాన రూపంలోనూ ఏ డబ్బు ఇవ్వలేని మానసిక శక్తుల్ని చదువు అనేటువంటిది ఇస్తుందండి. పుస్తకాలు మనకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తాయి, మన భావనా ప్రపంచాన్ని విస్తృతం చేసి సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా చేస్తాయి. ఇప్పుడు మంచి సబ్జెక్టులు PDF రూపంలో కూడా దొరుకుతున్నాయండి. కాబట్టి వాటి కోసం సముచిత సమయాన్ని కేటాయించాలి. ఈ విధంగా కేటాయించడం వల్ల మంచి ఐడియాలను ఇచ్చే పుస్తకాలను ఎంపిక చేసుకొని అవి నవీన భావనలను ప్రేరేపించే విధంగా, ప్రపంచంలో కొత్త అవకాశాలు మన ముందుండే విధంగా ఈ పుస్తకాలు ఉంచుతాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ పుస్తక పఠనం ద్వారా వివిధ సంస్కృతులు, వ్యక్తుల గురించి అవగాహన కల్పిస్తుంది, మన దృక్పథాన్ని కూడా విస్తరించడంలో సహాయపడుతుందండి. కాబట్టి మనం ఈ ఇన్వెస్ట్మెంట్లు అనేది చూసాం కదండి. మరి మనం కామన్గా మనం ఏదో భవిష్యత్తులో ఎక్కువగా కూడగొట్టాలనేటువంటి ఒక ఆశ, ఒక తోటి మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలనేటువంటిది మనం హెల్త్ పరంగా చూసినట్లయితే హెల్త్ పరంగా కానివ్వండి, మనం టైం ఎక్కడ, మన బుక్స్, మన ఫ్రెండ్స్, ఈ విధంగా మన సర్కిల్ని ఇన్వెస్ట్ చేస్తే మనం పరిపూర్ణమైనటువంటి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి మనం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటిది అంటే ఒత్తిడి లేని జీవితం ఉండాలి అని అంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మన ఆలోచన విధానం, మన జీవన ప్రయాణం ఉండాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఈ విధంగా ఉండేటట్టుగా మనం వీటికి ఎక్కువగా టైం కేటాయించే విధంగా ఉంటే మనం చాలా
ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపొచ్చు అని అనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. థ్యాంక్ యూ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.